హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. ఈరోజు మీకు ఒక కేక్ చూపిస్తున్నాను. అప్పుడప్పుడే మీరు తినాలనిపించి చేసుకొని తినే కేక్ అండి. రాండి నేను ఇప్పుడు ఎలా తయారు చేస్తాను, ఏ విధంగా తయారు చేస్తాను చూసేద్దు. అప్పుడప్పుడు మీకు తినాలనిపించే ఇంకా బయట పోయి కొనుక్కొని తినాలా అనుకునే బదులు మీరు ఒక 10 నిమిషాల్లో తినేసొచ్చండి. 10 నిమిషాల్లో చేసి తినవచ్చు. ఫస్ట్ నేను బటర్ తీసుకుంటున్నాను. చూసారు కదా బటరు. దీనిపైన ఒక సాస్ చేస్తానండి. అంటే అలాగే తినలే కాబట్టి ఆ సాస్ కూడా చూసేయండి మీరు. ఫస్ట్ బటర్ తీసుకున్నాను. ఇలాగా ఉండాలండి, కొంచెం మెత్తగా ఉండాలి. తర్వాత చక్కెర వేస్తున్నాను. చక్కెర కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక సాస్ చేస్తాను కదా, అందులో వేస్తాను కాబట్టి మొత్తం అందువల్ల కొంచెం వేసాను. దీంట్లో 2 వేసాను. ఇప్పుడు దీంట్లో ఒక ఎగ్ వేస్తున్నా. ఇది బాగా మొత్తం కలుపుకోవాలండి. బటర్ కేక్ అండి ఇది. మొత్తం దీనిలో బటర్ వేసాను కాబట్టి బటర్ కేక్. దీంట్లో కొంచెం వెన్నెల వేస్తాను, ఎందుకంటే అది ఎగ్ వాసన లేకుండా. తర్వాత బేకింగ్ పౌడర్ అండి, హాఫ్ స్పూన్. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వేసాను. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మైదా వేస్తున్నాను. అంటే మీరు చూసి వేసుకోండి. నేను దాని క్వాంటిటీ పెట్టి వేస్తున్నాను. అంటే 1 కప్ ఉంటుంది. దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా మొత్తం ఇలా కలిపేయాలండి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇది కలిపేటప్పటికి మొత్తం అంటుకుంది కదా. ఇప్పుడు అంటుకోవడం లేదు, ఎందుకంటే ఇది బాగా కలిపేసాను కాబట్టి. ఇప్పుడు ఇలాగే దీంట్లోనే పెట్టేస్తున్నానండి. ఓవెన్లో పెడుతున్నాను. ఓవెన్లో అయితే మీకు 10 నిమిషాలు అయిపోతుంది. ఇలా పెట్టాను నేను, కొంచెం డిజైన్గా ఉంటుందని. మీకు ఓవెన్ లేకపోయినా కూడా అది కొంచెం ఉప్పు వేసి అలా ఒక గిన్నెలో అలా పెట్టొచ్చండి. అలా కూడా చేయొచ్చు. నేను ఇప్పుడు ఓవెన్లో పెడుతున్నాను, చూసేయండి. రండి, ఓవెన్లో పెట్టానండి. 200 అలా పెట్టాను. ఆ కేక్ అయ్యేదాకా ఇప్పుడు మేము దానిపైన సాస్ తీసుకున్నామండి. ఎలాగనేది చక్కెర తీసుకున్నాం. దాంట్లో వాటర్ వేయకూడదండి. వాటర్ వేయలేదు. వాటర్ వేయకుండానే దాంట్లోనే వచ్చేస్తుంది వాటరు. ఇది మొత్తం కరిగిపోవాలండి. ఇది అయ్యేదాకా చూడండి. ఇది కరగలేదు కదా ఇంకా. కేక్ రెడీ అయిపోయింది, చూసేయండి. కేక్ ఎలా ఉంది, కేక్ చూసారా? కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దానిపైన అది క్రీమ్ వేసుకొని తినడమే. ఆ క్రీమ్ ఇప్పుడు చేస్తున్నాం కదా, రండి. చూసారా ఎలా తయారైపోయిందో? దాంట్లో ఇంకా వేయాలండి. ఇప్పుడు ఈ క్రీమ్ వేస్తున్నాను దాంట్లో. చూసారు కదా, ఈ క్రీమ్ ఏంటంటే టోఫీ అంటారండి. అంటే కేకుల పైన వేసే తిండి అయితే టోఫీ అంటారు. తర్వాత కుకింగ్ క్రీమ్ కూడా వేస్తున్నానండి. ఇది కొంచెం ఉడికి కొంచెం తిక్కగా అవ్వాలండి మొత్తం. మళ్ళీ దీంట్లో బటర్ కూడా వేస్తున్నానండి. వేసిన బటర్ ఇది ఇంకా మొత్తం ఇలా వచ్చేసింది కదా, చూసారు ఎలా ఉందో? ఇది మొత్తం కరిగి కొంచెం తిక్క కావాలండి. దీంట్లో మొత్తం కరిగించాలి. చూడండి ఎలా ఉందో, కమ్మరి కట్టలాగా ఉంది కదా. ఇది మొత్తం దాంట్లో తిక్క చేసేయాలి మొత్తం. చూడండి కలర్ ఎలా వస్తుందో. ఇంకా లైట్ వేస్తా చూడండి. లైట్ కన్నా బాగలేదు కదా, లైట్ మామూలుగా. అది లోపల అలా కరగతా ఉండండి. చూసారా, లోపల కరగాలి. ఇది మొత్తం కరిగితే ఇంకా దింపవచ్చు. చూసారండి కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో? ఇలా వచ్చేయాలి కలరు. తర్వాతే కొంచెం బాగుంటుంది ఈ క్రీమ్ అనేది, కేక్ క్రీమ్.
ఇంట్లోనే ఎలా తయారు చేసుకో. దీని పేరు టోఫీ అండి, చెప్పాను కదా, టోఫీ అంటారు దీని పేరు. రాని ఇప్పుడు కేక్ పైన వేసేద్దాం. అయిపోయింది, రెడీ. చూసారు కదా కేక్. పోసేద్దాం చూసేయండి ఎలా ఉందో. సగమే వేస్తున్నాను ఎందుకంటే మళ్ళా చూసారా ఎలా ఉందో. సగం ఇంకో క్రీమ్ వేస్తానండి. ఇదేంటంటే బటర్ అండి, బటరు ఇంకా స్ట్రాబెర్రీ ఉంది కదా, అది బెర్రీ క్రీమ్ అండి, అంటే బెర్రీ జాము బటర్ అండి. ఇది మొత్తం వేసేసాను. ఇక్కడ కొంచెం అప్పలేదు, దీనికి కొంచెం ఇలా వేస్తాం అంటే మొత్తం అదే లేకుండా ఇంకో కొంచెం టేస్ట్, కొంచెం ఇది సగం అది సగం లాగా తింటే బాగుంటుంది, మొత్తం ఒకే లేకుండా. చూసారు కదా, ఇది జామ్ది కొంచెం టేస్ట్ అండి, ఇదేంటి టోఫీ టేస్ట్. మీకు ఈ మూడిట్లో మీకు ఏది నచ్చింది, టేస్ట్ ఏది అనిపించింది నాకు కామెంట్ పెట్టండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి.